Hi students, good day. We are discussing the subject inclusive education. The first unit, inclusive education. So until we have completed first subunit in this inclusive education, unit 1. Okay. Now we are going to second concept of this first unit, 1.2. That is concept of impairment, disability, and handicap. Concept of impairment, disability, and handicap. Hey, వైకల్యం, అశక్తత, ప్రతిబంధకం. ఇంపైర్మెంట్ వైకల్యము, డిజేబిలిటీ అశక్తత లేదా అసామర్థ్యము అని కూడా అంటాం. ఏబుల్, డిజేబుల్ చేయగలటం, చేయలేకపోవడం. అండ్ హ్యాండిక్యాప్ ప్రతిబంధకము లేదా లోపము. సో ఈ మూడు భావనల గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఈ మూడు భావనలు కూడా పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటాం. కానీ మనం డీప్గా పరిశీలించినట్లయితే ఈ మూడిటి మధ్య కూడా ఒక నేరో లైన్ అనేది ఉంది, అంటే డిఫరెన్స్ ఉంది అని మనం చెప్పవచ్చు. ద టర్మ్స్ డిజేబిలిటీ, ఇంపైర్మెంట్ అండ్ హ్యాండిక్యాప్ హ్యావ్ బీన్ యూజ్డ్ synonymously within the education, counseling and health literature. So in these fields, we use these three words as synonyms. Okay, no need to explain what is synonym. Okay, all of you are aware of it. So ఈ మూడింటిని కూడా విద్య, మార్గదర్శకత్వం మరియు ఆరోగ్యానికి సంబంధించినటువంటి శాస్త్రాల్లో పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటారు. Although each of these three terminology can be used when discussing disabling conditions, they convey three different meanings. అంటే వీటిని పర్యాయ పదాలుగా చూసినప్పటికీ మనం ఇందాక చెప్పుకున్నటువంటి మూడు రంగాల్లోనూ వేరు సందర్భాల్లోనూ ఈ మూడింటిని పర్యాయ పదాలుగా చెప్పుకున్నప్పటికీ వీటిని అప్లై చేసే సందర్భంలో ఎడ్యుకేషన్ పరంగా చూసినట్లయితే వేరు మీనింగ్స్ ని మనం ఆపాదించవచ్చు, వేరు మీనింగ్స్ వీటికి ఉన్నాయని చెప్పవచ్చు. ప్రమోట్ ది అప్రాప్రియేట్ యూజ్ ఆఫ్ దీస్ టర్మ్స్, ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రొవైడెడ్ ది డెఫినేషన్స్ in their international classification of impairments, disabilities and handicaps in 1980. సో వీటిని వాటి మధ్య ఉన్నటువంటి ఆ థిన్ లైన్ ని, దాని ప్రకారం వాటి యొక్క డెఫినేషన్స్ ని WHO 1980లో జరిగినటువంటి ప్రోగ్రామ్ సందర్భంగా క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంపైర్మెంట్స్, డిజేబిలిటీస్ అండ్ హ్యాండికాప్స్ విచ్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ వన్. సో దాంట్లో భాగంగా అంతర్జాతీయంగా జరిగినటువంటి వీటికి సంబంధించినటువంటి ఒక సదస్సులో ఈ మూడింటిని వివరించటం, నిర్వచించటం జరిగింది. సో ఈ మూడింటిని గురించి వివరంగా తెలుసుకున్నట్లయితే తర్వాత డిస్కస్ చేయబోయే అంశాల గురించి మనం తెలుసుకోవచ్చు. అవి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ తో లింక్ అయ్యింది కూడా మనం చెప్పవచ్చు. సో సాధారణంగా ఈ మూడు డెఫినేషన్లు పరిశీలించే ముందు మనం ఒక అంశాన్ని పరిశీలించినట్లయితే ఆటోమేటిక్ గా అంటే అది ఏ స్థాయిలో ఇంపైర్మెంట్ ఏ స్థాయిలో ఉంటుంది, అలాగే డిజేబిలిటీ ఏ లెవెల్లో ఉంటుంది, హ్యాండిక్యాప్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది అనేది మనం పరిశీలించినట్లయితే ఆటోమేటిక్ గా ఈ మూడిటి యొక్క అర్థం విడివిడిగా మనకి అవగాహన అవుతుంది. ఓకే, సో ఇంపైర్మెంట్ అంటే ఇది బయలాజికల్ అన్నమాట. ఇంపైర్మెంట్ అనేది బయలాజికల్ అంటే ఇది స్ట్రక్చరల్ లెవెల్లో, అంటే నిర్మాణాత్మకమైనటువంటి స్థాయిలో ఇది ఉంటుంది ఈ ఇంపైర్మెంట్ అనేది. సో ఇట్ ఈస్ బయలాజికల్ అండ్ ఇట్ ఈస్ అట్ స్ట్రక్చరల్ లెవెల్. ఇట్ ఈస్ బయలాజికల్ అండ్ ఇట్ ఈస్ అట్ స్ట్రక్చరల్ లెవెల్. కమింగ్ టు డిజేబిలిటీ, అశక్తత, ఇట్ ఈస్ ఫంక్షనల్. అంటే ఇది ఆ కార్యాచరణకు సంబంధించింది. ఇట్ ఈస్ అట్ ఫంక్షనల్ లెవెల్.
అంటే పనికి సంబంధించి ఏదైనా ఒక కార్యాచరణ చేసే సందర్భంలో ఇది వస్తుంది. అలాగే హ్యాండిక్యాప్ ప్రతిబంధకము లేదా లోపము, ఇట్ ఈస్ సోషల్ వన్, టక్కర్స్ ఎట్ సోషల్ లెవెల్. అంటే ఈ మూడింటిని పర్యాయపదాలుగా వాడినప్పటికీ ఈ మూడింటిని మనం వీటి మధ్య ఉన్న థిన్ లైన్ ప్రకారం ఆ డిఫరెన్స్ మనం పరిశీలించి వీటిని విడివిడిగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించే సందర్భంలో ఈ మూడు కూడా ఇంపైర్మెంట్ అనేది బయలాజికల్ అనేది రిలేటెడ్ గా ఉంటుంది, అది స్ట్రక్చర్ లెవెల్లో జరుగుతుంది. అలాగే డిజేబిలిటీ అశక్తత అనేది ఫంక్షనల్ లెవెల్లో జరుగుతుంది, ఇది ఫంక్షనల్. అలాగే హ్యాండిక్యాప్ ప్రతిబంధకము అనేది సోషల్ లెవెల్లో జరుగుతుంది, ఇది సోషల్ అని చెప్. సో ఈ విధంగా ఈ మూడింటిని చెప్పుకున్నట్లయితే తర్వాత వీటి యొక్క నిర్వచనాలని పరిశీలి. ఇంపైర్మెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హెల్త్ ఎక్స్పీరియన్స్, an impairment is any loss or abnormality of psychological, physiological or anatomical structure or function. Impairment in the context of health experience, an impairment is any loss or abnormality. సో అంటే హెల్త్ పరంగా ఇందాక నేను చెప్పుకున్నాం, ఇంపైర్మెంట్ అనేది బయలాజికల్ అని, ఇది స్ట్రక్చర్ లెవెల్లో ఉంటుంది అని. అంటే ఏదైనా శరీరంలో సాధారణ స్థాయికి సంబంధించి ఉండకుండా ఏదైనా శరీరానికి సంబంధించి అవయవాల్లో కానీ ఇంటర్నల్ కానీ ఆర్గాన్స్ కానీ ఎక్స్టర్నల్ ఆర్గాన్ కానీ లేదా అవి లోపించడం కానీ జరిగేటువంటి దాన్ని మనం ఇంపైర్మెంట్ అంటాం. అందుకని దీన్ని స్ట్రక్చరల్ లెవెల్ అన్నాం, స్ట్రక్చరల్ లెవెల్. సో సింప్లీ సేయింగ్ దట్ ఇంపైర్మెంట్ ఈజ్ ఎనీ లాస్ ఆర్ అబ్నార్మాలిటీ, ఎనీ లాస్ ఆర్ abnormality, loss or damage of sensory organs. Okay, this is called as a impairment. This may be so from birth or acquired later. సో అంటే ఏవైనా శరీరంలో ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ లో కానీ అవి లేకపోవటం, లేదా అవి సాధారణం కంటే అసాధారణంగా ఉండటం, అబ్నార్మల్ గా ఉండటం. అంటే సాధారణంగా ఉండవలసిన దానికంటే అబ్నార్మల్ గా అవి ఉండటం కానీ, అదే దాన్ని మనం ఇంపైర్మెంట్ అని, వైకల్యం అని చెప్పవచ్చు. అంటే సాధారణంగా ఇటువంటి ఇంపైర్మెంట్ అనేది బై బర్త్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తరువాత వివిధ కారణాల వలన, వివిధ సందర్భాల్లో వివిధ కారణాల వలన ఈ ఎంపైర్మెంట్ అనేది వచ్చే అవకాశం అనేది, ఈ వైకల్యం అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. లాస్ ఆఫ్ ఎనీ ఆర్గాన్ అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే యాక్సిడెంట్లు జరగటం ద్వారా ఈ కాలు కానీ చెయ్యి కానీ ఇంకేదైనా ఆర్గాన్ కానీ లాస్ అవుట్. సో లేదా పుట్టుకతో కూడా కొంతమందికి అలా జరిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఎనీ హౌ ఇంపైర్మెంట్ ఈజ్ లాస్ ఆర్ abnormality or damage of sensory organs. Okay, it may be from birth or acquired later. So this is the impairment. Coming to next one, disability. In the context of health experience, a disability is any restriction or lack of ability to perform an activity in the manner or within the range considered normal for a human being. So see the disability definition. If you understand the definition of this disability, you may understand the difference between impairment and disability and the relation between impairment and disability. What is impairment? Loss or damage or abnormality of organs, internal or external. It may be from birth or later. Okay, acquired later. But disability is, in the context of health experience, a disability is any restriction or lack of ability to perform an activity in the manner of or within the range considered normal for a human being. So దాని యొక్క నిర్వచనాన్ని ఒకసారి పరిశీలించండి.
అంటే డిజేబిలిటీ అంటే ఇట్ ఈజ్ ఏ రిస్ట్రిక్షన్. ఇందాక చెప్పుకున్నాం ఇట్ ఈజ్ ఫంక్షనల్ అని, అంటే కార్యాచరణకు సంబంధించి, అంటే పని చేసేదానికి సంబంధించి. సో ఏదైనా ఒక వ్యక్తి ఒక ఆర్గాన్తో తను పెర్ఫామ్ చేయవలసి వచ్చినప్పుడు సాధారణ స్థాయి కంటే, అంటే సాధారణమైన వ్యక్తులు, హ్యూమన్ బీయింగ్స్ ఏ విధంగా అయితే పెర్ఫామ్ చేస్తారో ఆ విధంగా పెర్ఫామ్ చేయలేకపోయినట్లయితే, అటువంటి సామర్థ్యం లోపించినట్లయితే, లేకపోయినట్లయితే దాన్ని డిజేబిలిటీ అంటాము. వ్యక్తి సమర్థతలపై పరిమితులను లేదా వ్యక్తి యొక్క సహజ ప్రవర్తనలకు సంభవించే అడ్డంకులను అశక్తత అంటాము. డిజేబిలిటీ అంటే అశక్తత, చేయలేకపోవడం. జనరల్ గా మాట్లాడుకుంటూ ఉంటాం, అరే నేను అశక్తుండ్రా, నేనేం చేయలేను అని, ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు. సో ఇక్కడ ఈ డిజేబిలిటీ పరంగా చూసుకున్నట్లయితే అశక్తత అంటే సాధారణంగా వ్యక్తులు నార్మల్ హ్యూమన్ బీయింగ్ చేయగలిగేటువంటి, పెర్ఫామ్ చేయగలిగేటువంటి ఒక టాస్క్ ని సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోవటాన్ని మనం డిజేబిలిటీ అని అంటాము. అంటే ఇది వ్యక్తి యొక్క సమర్థత మీద సమర్థతకు సంబంధించిందని చెప్పవచ్చు. సమర్థత యొక్క పరిమితిగా మనం చెప్పవచ్చు. ఓకే, లేదా అతని యొక్క వ్యక్తి యొక్క సహజ ప్రవర్తనలకు సంభవించే అడ్డంకిగా మనం చెప్పవచ్చు. దాన్నే డిజేబిలిటీ అంటాము. సో సి ద డిఫరెన్స్ అండ్ రిలేషన్ బిట్వీన్ ఇంపైర్మెంట్. వెన్ డిజేబిలిటీ అక్కర్స్, సో వెన్ వేర్ దెర్ ఈస్ ఇంపైర్మెంట్ దెర్ ఈస్ ఎ డిజేబిలిటీ. అంటే ఎప్పుడైతే వైకల్యం అనేది ఉంటుందో ఆటోమేటిక్ అక్కడ అశక్తత అనేది ఉంటుంది. అంటే వైకల్యం ఉంటుందో అక్కడ అశక్తత అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద డిజేబిలిటీ. హ్యాండిక్యాప్. ద కంటెక్స్ట్ ఆఫ్ health experience, a handicap is a disadvantage for a given individual resulting from an impairment or disability that limits or prevents the fulfillment of a role that is normal for the individual. అంటే సొసైటీలో, అంటే వైకల్యం వలన నిత్య జీవితంలో ఎదుర్కొనే పరిమితులు లేదా అడ్డంకులు, లేదా సొసైటీలో తను చేయవలసిన పని సరిగ్గా చేయలేకపోవటాన్ని మనం హ్యాండిక్యాప్ అని అనవచ్చు. ఏ డిసడ్వాంటేజ్ ఫర్ ఏ గివెన్ ఇండివిజువల్ దట్ లిమిట్స్ ఆర్ ప్రివెంట్స్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ రోల్ ఇన్ దట్ ఈజ్ నార్మల్. ఓకే, అంటే సాధారణ వ్యక్తులు చేయగలిగేటువంటి పని అతను చేయలేకపోవటం, ఆ చేయలేకపోవటం వలన, అంటే వైకల్యం వల్ల చేయలేకపోవటం, ఆ చేయలేకపోవటం వలన సమాజంలో అతను ఇబ్బందుల్ని ఎదుర్కొనటం, దీన్ని మనం ప్రతిబంధకం అని చెప్పవచ్చు. ఇబ్బందులను ఎదుర్కోవటాన్ని ప్రతిబంధకం అని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ ఇంపైర్మెంట్, డిజేబిలిటీ, హ్యాండిక్యాప్ ని మనం డిఫైన్ చేయవచ్చు. చూసినట్లయితే ఈ మూడింటికి మధ్య రిలేషన్ వైకల్యము, అశక్తత, ప్రతిబంధకం. అంటే వైకల్యం వలన అశక్తత ఏర్పడుతుంది. అశక్తత వలన సమాజంలో తను చేయవలసిన పని సరిగా పెర్ఫామ్ చేయలేక సమస్యలు అనేవి ఎదుర్కొంటూ జరుగుతుంది. సో ఇవి ఈ మూడింటి మధ్య రిలేషన్ గా చెప్పుకోవచ్చు. ఈ మూడు డెఫినేషన్స్ ని మనకి ఈ WHO ఈ 1918 లో జరిగిన ICIDH అనేటువంటి ఈ ప్రోగ్రామ్ లో, అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంపైర్మెంట్స్, డిజేబిలిటీస్ అండ్ హ్యాండిక్యాప్స్ అనే పేరుతో జరిగినటువంటి దాంట్లో ప్రోగ్రామ్ లో 1980 లో WHO దీన్ని ఈ విధంగా డిఫైన్ చేసిందని చెప్పుకోవచ్చు. సో మరలా ఇంకొన్ని విషయాలు పరిశీలించినట్లయితే, యాజ్ ట్రెడిషనల్లీ యూజ్డ్, impairment refers to a problem with a structure or organ of the body. Disability is a functional limitation with regard to a particular activity, and handicap refers to a disadvantage in filling a role in the life relative to a peer group. సో ఇది ఈ మూడు డెఫినేషన్స్ బట్టి మనం దీన్ని ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంది. ఇది క్లియర్ గా అర్థమవుతుంది ఒకసారి మీరు పరిశీలించినట్లయితే. యాజ్ ట్రెడిషనల్లీ యూజ్డ్,
Impairment refers to a problem with a structure or organ of the body. Okay, impairment refers to a problem with a structure or organ of the body. Disability is a functional limitation. Because of the impairment, the limitation occurs. The functional limitation occurs and it is called as a disability. అంటే వైకల్యం వలన ఏర్పడేటువంటి ఆ లిమిటేషన్, మనం సరిగా ఆ పని చేయలేకపోవటాన్ని మనం అశక్తత అంటాము. అటువంటి అశక్తత వలన సమాజంలో తన పాత్ర పీర్స్ తో పాటు తన సమవయస్కులతో పాటు సమానంగా చేయలేక దాని వలన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితిని ప్రతిబంధకము అంటాము. పేరులోనే ఉంది ప్రతిబంధకము. సో ప్రాబ్లం ఏర్పడటము, ఈ విధంగా దీన్ని చెప్పవచ్చు. సో అకార్డింగ్ టు ICIDH ఇందాక చెప్పుకున్నాం, impairment can be seen at the organ level, disability at the person level, and handicap can be seen at the society level. So impairment at organ level, disability at the person level. So see, this is the biological. So this is the person level. Okay, because of the biological structure lacking and loss of any organ, so this disability occurs. కాబట్టి ఈ విధంగా మనం ఇంపైర్మెంట్, డిజేబిలిటీ అండ్ హ్యాండిక్యాప్ ఈ మూడింటిని కూడా వివరించవచ్చు. Based on these definitions, it should be understood a handicap is not a characteristic of a person. Handicap is not a characteristic of a person, rather a description of the relationship between the person and the environment. So we may conclude that handicap is a not a characteristic of a person. Handicap అనేది వ్యక్తి యొక్క లక్షణంగా మనం పరిగణించకూడదు. సో రాదర్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది పర్సన్ అండ్ ది ఎన్విరాన్మెంట్, అంటే వ్యక్తికి మరియు ప్రకృతికి మధ్య, ఎన్విరాన్మెంట్ కి మధ్య ఉన్నటువంటి సంబంధంగా మనం చెప్పాలి. సో కన్సిడరింగ్ ది ఫాలోయింగ్, ఏ పర్సన్ హూ బోర్న్ బ్లైండ్ ఈజ్ అనేబుల్ టు రీడ్ ప్రింటెడ్ మెటీరియల్, which is how most information is widely disseminated. If this person is prevented from attending school or applying for a job because of this impairment and disability, this is a handicap. So ఈ ఎగ్జాంపుల్ ద్వారా వివరించడం జరిగింది హ్యాండిక్యాప్, ఈ మూడు విషయాల్ని, ఇంపైర్మెంట్, డిజేబిలిటీ, హ్యాండిక్యాప్. సో వైకల్యము, అశక్తత, ప్రతిబంధకము అని మూడు విషయాన్ని కూడా ఒక ఉదాహరణ ద్వారా వివరించడం జరిగింది. ఏ పర్సన్ హూ ఈజ్ బోర్న్ బ్లైండ్ అంటే పుట్టుకతో గుడ్డివాడిగా జన్మించాడు. సో ఇక్కడ అది వైకల్యం, అంటే ఆర్గాన్ లేకపోవటం లేదా అది సరిగా ఫంక్షన్ చేయకపోవటం, నార్మల్ గా ఫంక్షన్ చేయకపోవటం. మన వైకల్యం డెఫినేషన్ లో చెప్పుకున్నాం, అంటే లాస్ ఆఫ్ ఆర్గాన్ ఆర్ అబ్నార్మాలిటీ ఆర్ డ్యామేజ్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఒక వ్యక్తి పుట్టుకతో గుడ్డివాడు అంటే దట్ ఈస్ ఇంపైర్మెంట్. ఓకే, బికాస్ ఆఫ్ ది ఇంపైర్మెంట్ ఈజ్ అనేబుల్ టు రీడ్ ప్రింటెడ్ మెటీరియల్. సో ఆ ప్రింటెడ్ మెటీరియల్ ని అతను చదవలేకపోవటాన్ని మనం డిజేబిలిటీ, అశక్తత అని చెప్పవచ్చు, డిజేబిలిటీ అని చెప్పవచ్చు. ఓకే, ఎందుకని ఆ డిజేబిలిటీ ఎందువలన వచ్చింది? ఇంపైర్మెంట్ వలన వచ్చింది. సో ఇంపైర్మెంట్ ఎలాగొచ్చింది? ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బై బర్త్ అతనికి చూపు లేకపోవటం అనేది జరిగింది. చూపు లేకపోవటం వలన అతను ప్రింటెడ్ మెటీరియల్ ని చదవలేకపోతున్నాడు. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి, నాలెడ్జ్ ని ఇచ్చేటువంటి ప్రింటెడ్ మెటీరియల్ ని చదవలేకపోతున్నాడు. సో ఆ ప్రింటెడ్ మెటీరియల్ ని చదవలేకపోవటం వలన అతను ఏదైనా ఉద్యోగం అప్లై చేయడానికి కానీ, ఏదైనా స్కూల్లో జాయిన్ అవటానికి కానీ అతను రిజెక్ట్ చేయబడినట్లయితే దాన్ని హ్యాండిక్యాప్ గా మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ అతన్ని జాబ్ అప్లై చేయటానికి, ఓకే, లేదా ఒక స్కూల్లో అటెండ్ అవటానికి అతను ప్రివెంట్ చేయబడ్డాడు, ఓకే, అడ్డుకోబడ్డాడు. అంటే కారణం దేనివల్ల? ఇంపైర్మెంట్, బై బర్త్ వచ్చిన
బై బర్త్ వచ్చిన బ్లైండ్నెస్ కారణంగా అతను ప్రింటెడ్ మెటీరియల్ చదవలేడు కాబట్టి ఆ జాబ్ కి అతను రిజెక్ట్ చేయబడ్డాడు. అలా రిజెక్ట్ చేయబట్టాన్ని మనం హ్యాండిక్యాప్ గా చెప్పవచ్చు. సో ఇలా రిజెక్ట్ చేయబట్టం అనేది ఎక్కడ జరిగింది? సొసైటీ లెవెల్లో జరిగింది. అతను చదవలేకపోవటం అనేది ఏంటి? అది ఫంక్షనల్ లెవెల్లో జరిగింది. సో అతను చూపు లేకపోవటం అనేది బయలాజికల్ గా అతను బేసిక్ గా అతనికి బై బర్త్ కళ్ళు అనేవి కనిపించడం లేదు. సో ఈ మూడింటిని ఆ విధంగా మనం చెప్పవచ్చు. సో ఈ మూడింటికి సంబంధించిన ఒక టేబుల్ ని ఇక్కడ పరిశీలిద్దాం. ఈ మూడు అంశాలని మనం ఈ టేబుల్ ఫామ్ లో కంపేర్ చేసుకుంటూ చదవచ్చు. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ పరిశీలించినట్లయితే హీరింగ్ ఇంపైర్మెంట్. ఓకే, హీరింగ్ అంటే వినికిడి సమస్య ఉంది. ఇక్కడ ఇంపైర్మెంట్ అంటే డ్యామేజ్ ఇన్ ది ఇయర్ మెకానిజం. అంటే అది పుట్టుకతో రావచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు ఒక బాల్ వచ్చేసి కర్ణబేరికి తగిలింది, అప్పుడు అతనికి వినికిడి అనేది పోయింది, అంటే శబ్దాలను వినటం అనేది చేయలేకపోతున్నాడు. సో ఇక్కడ ఏం జరిగింది? డ్యామేజ్ జరిగింది. ఇందాక ఎగ్జాంపుల్లో బై బర్త్ బ్లైండ్, ఎందుకంటే ఆ డెఫినేషన్ ప్రకారం ఇంపైర్మెంట్ అంటే లాస్ ఆర్ ఎనీ అబ్నార్మాలిటీ ఆర్ డ్యామేజ్ టు దే ఆర్గాన్, సెన్స్ ఆర్గాన్ అని చెప్పుకున్నాం. సో ఇందాక ఎగ్జాంపుల్లో బై బర్త్ జరిగినటువంటి లాస్ చెప్పుకున్నాం. సో అది బ్లైండ్నెస్, పుట్టుకతో గుడ్డివాడు. ఈ ఎగ్జాంపుల్లో ఒక విద్యార్థి క్రికెట్ ఆడుతున్నాడు. క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ తగిలి కర్ణబేరి దెబ్బతిని అతని యొక్క వినికిడి సామర్థ్యం లోపించడం జరిగింది. సో అలాగే వినలేకపోవటం అనేది డ్యామేజ్ ఇన్ ద ఇయర్ మెకానిజం, చెవిలో కర్ణబేరి దెబ్బతినటం అనేది ఇంపైర్మెంట్ గా చెప్పుకోవచ్చు. మరి వాట్ ఈస్ డిజేబిలిటీ అక్కర్డ్ బికాస్ ఆఫ్ ఇంపైర్మెంట్? సో దట్ ఈస్ డిఫికల్టీస్ ఇన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సౌండ్, అంటే శబ్దాల్ని సరిగ్గా గ్రహించలేకపోవటం, కమ్యూనికేట్ చేయడానికి కావాల్సిన విధంగా ఆ శబ్దాల్ని గ్రహించలేకపోవటం. సో అది మనం డిజేబిలిటీగా చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ హ్యాండిక్యాప్? సో సొసైటీలో ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఇతను వినలేకపోవటం వలన అతను ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవటం, సరైన సమాధానాలు చెప్పలేకపోవటం. సో ఇవన్నీ కూడా మనకి ఈ హ్యాండిక్యాప్ కింద ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. ఇక్కడ పై ఎగ్జాంపుల్లో కానీ ఈ ఎగ్జాంపుల్లో కానీ వీరికి ఏవైనా అసిస్టివ్ టెక్నాలజీస్ కనుక ఇవ్వగలిగినట్లయితే దిస్ పర్సన్ మే బి ఏబుల్ టు పర్ఫార్మ్ ది డైలీ యాక్టివిటీ యూజింగ్ సమ్ టైప్ ఆఫ్ అసిస్టివ్ టెక్నాలజీ టు ఓవర్కమ్ దిస్ హ్యాండిక్యాప్. అంటే ఈ వైకల్యం వలన ఏర్పడిన అశక్తత కారణంగా అతను సమాజంలో అడ్డంకుల్ని, ప్రతిబంధకాల్ని ఎదుర్కొన్నట్లయితే అటువంటి విద్యార్థులకి, అటువంటి వ్యక్తులకి ఏమైనా టెక్నాలజీ సహాయంతో, సాంకేతిక పరికరాల సహాయంతో మనం ఆ సమాజంలో అతని యొక్క ఆ ప్రతిబంధకాన్ని ఓవర్కమ్ చేసేలాగా చేయటానికి ఆస్కారం అనేది, స్కోప్ అనేది ఉంది అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎగ్జాంపుల్లో చూసినట్లయితే అతను బై బర్త్ బ్లైండ్ కాబట్టి అతను చదవలేకపోతున్నాడు కాబట్టి ప్రింటెడ్ మెటీరియల్ ని స్కూల్లో అలౌ చేయలేదు. అలాగే ఒక జాబ్ అప్లై చేయడానికి కూడా అతనికి అవకాశం రాలేదు. ఆ విధంగా అతను సమాజంలో అడ్డంకుల్ని ఎదుర్కోవటం అనేది జరిగింది. కానీ అతనికి మనం బ్రెయిలీ లిపి పరిచయం చేసి నేర్పటం ద్వారా, సో ఆ బ్రెయిలీలో ఉండేటువంటి లిపిలో ఉండేటువంటి ఆ బుక్స్ ని అతనికి ఇవ్వటం ద్వారా కావాల్సిన వేరే ఇంకా ఏవైనా అసిస్టివ్ టెక్నాలజీస్ ఏమైనా ఉంటే వాటిని అందించడం ద్వారా, ఆ విద్యార్థి వాటిని ఉపయోగించడం ద్వారా తను ఏదైతే హ్యాండిక్యాప్ ని ఎదుర్కొంటున్నాడో, అంటే ప్రతిబంధకాన్ని ఎదుర్కొంటున్నాడో, ఆ ప్రతిబంధకం అతను ఓవర్కమ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ మూడు కూడా ఆ విధంగా ఇందాక రెండు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. కర్ణబేరి డ్యామేజ్ అవటం వలన అతను సరిగా వినలేకపోవటం వలన అతను సొసైటీలో, అతని తరగతి గదిలో కానీ లేదా అతను చేసే జాబ్ లో కానీ
లేదా ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే సందర్భంలో కానీ అతను ఫెయిల్ అవటం జరుగుతుంది, ఇబ్బందుల్ని ఎదుర్కోవటం జరుగుతుంది, దాన్ని హ్యాండిక్యాప్ గా చెప్తున్నాం. అలాంటి సందర్భంలో అతనికి హీరింగ్ మిషన్స్ అందించడం, అతని యొక్క డిజేబిలిటీ యొక్క స్థాయిని బట్టి మనం దానికి తగినటువంటి పరికరాలను అందించడం ద్వారా అతను ఆ సమాజంలో ఆ కర్ణబేరిలో ఇయర్ మెకానిజంలో ఉన్నటువంటి డ్యామేజ్ కారణంగా అతను ఎదుర్కొనేటువంటి ప్రతిబంధకాన్ని ఓవర్కమ్ చేసేలా మనం చూడగలము. సో కాబట్టి తప్పనిసరిగా టీచరు ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ తెలుసుకొని, అంటే ఆ హ్యాండిక్యాప్ గుడ్డివాడు, సో విజన్ లేదు సరిగా, సో అది దాని కారణం చేత ఎంతో మంది విద్యార్థులు తమ జీవితాన్ని లాస్ అవటం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ మూడింటి మధ్య సంబంధాన్ని తెలుసుకొని వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకొని వాటిని టీచరు తన స్కూల్లో తన పరిధిలో ఎవరైనా ఇటువంటి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి తగినటువంటి సహకారాలు అందించాలి. సో అదే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్యమైన భావనగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ మూడింటిని ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ మూడింటిని ఎటెక్ డాన్స్ మనం ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, ఆ చార్ట్ ను ఒకసారి పరిశీలించండి. కంపారిజన్ చార్ట్, కండిషన్, డెఫినిషన్, concerned with and represents. Coming to the first one, impairment, వైకల్యము. According to ICIDH defines impairment as any loss or abnormality of a psychological or physiological or anatomical structure or functions generally taken to be at organ level. ఓకే, నా డెఫినేషన్ లో చెప్తాను. ICIDH ఇచ్చినటువంటి డెఫినేషన్ లో చెప్తాను. సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇంపైర్మెంట్, డిజేబిలిటీ అండ్ హ్యాండిక్యాప్, సో వాళ్ళు డిఫైన్ చేసినటువంటి ఇది. సో కన్సర్న్డ్ విత్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ బాడీ స్ట్రక్చర్, ఆర్గాన్స్, అపియరెన్స్ అండ్ సిస్టమ్ ఫంక్షనింగ్. సో ది ఇంపైర్మెంట్ అనేది దేనికి సంబంధించిందంటే అబ్నార్మాలిటీస్ ఆఫ్ బాడీ స్ట్రక్చర్ ఆర్ ఆర్గాన్స్, స్ట్రక్చర్ లో కానీ అవయవాల్లో కానివ్వండి, అలాగే వాటి యొక్క అపియరెన్స్ లో కానీ ఎక్స్టర్నల్ అపియరెన్స్ లో కానీ వాటి యొక్క ఫంక్షనింగ్ కానీ. సో డిస్టర్బెన్స్ అట్ ఆర్గాన్ ఆర్ టిష్యూ లెవెల్, సో ఇట్ రిప్రజెంట్స్ ద డిస్టర్బెన్స్ at organ or tissue level. Okay, this is the impairment. Next, disability. Disability is defined as any restriction or lack of ability due to an impairment in performing any activity in a manner or range considered normal for a human being. ఆ డెఫినేషన్ లో చెప్పుకున్నట్లుగానే డిజేబిలిటీ అనేది lack of ability to perform a task. అలాగే అంటే సాధారణ స్థాయిలో ఒక వ్యక్తి లేదా ఒక విద్యార్థి చేయగలిగినటువంటి పనిని చేయలేకపోవటం ఆ వైకల్యం కారణంగా, సో దాన్ని మనం డిజేబిలిటీ అంటాం. సో లిమిటేషన్ కన్సర్న్డ్ విత్ లిమిటేషన్ ఆర్ లాస్ ఆఫ్ ఫంక్షనల్ పెర్ఫార్మెన్స్ అండ్ యాక్టివిటీస్. లిమిటేషన్ ఆర్ లాస్ ఆఫ్ ఫంక్షనల్ పెర్ఫార్మెన్స్ అండ్ యాక్టివిటీస్. సో అంటే సరిగా చేయలేకపోవటం, అసలు పూర్తిగా చేయలేకపోవటం. సో దీన్ని మనం ఈ డిజేబిలిటీ కన్సర్న్ గా చెప్పుకోవచ్చు. డిస్టర్బెన్స్ ఎట్ ఏ పర్సనల్ లెవెల్, బికాస్ ఆఫ్ డిజేబిలిటీ ఏ డిస్టర్బెన్స్ అక్కర్ అట్ పర్సనల్ లెవెల్. డిస్టర్బెన్స్ అక్కర్ అట్ పర్సనల్ లెవెల్ అంటే వ్యక్తిగతంగా అడ్డంకి అనేది ఏర్పడుతుంది. హ్యాండిక్యాప్. అకార్డింగ్ టు ICIDH, handicap is the result of an impairment or disability that limits or prevents the fulfillment of one or several roles regarded as normal, depending on age, sex, and socio-cultural factors. So, according to the definition of handicap, handicap అనేది వైకల్యము అనేది ఈ ఇంపైర్మెంట్, అది వైకల్యం ప్రతిబంధకం అనేది ఇంపైర్మెంట్ వైకల్యం ద్వారా వచ్చినటువంటి అసక్తత కారణంగా సమాజంలో
తన రోల్ ని సరిగా ప్లే చేయలేకపోవటము, ఆ కారణంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవటము అనేది హ్యాండిక్యాప్ గా చెప్తున్నాం. ఇట్ కన్సర్న్డ్ విత్ డిసడ్వాంటేజెస్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇంపైర్మెంట్ ఆర్ డిజేబిలిటీస్. సో దాని కారణంగా, ఇంపైర్మెంట్ కారణంగా వచ్చేటువంటి డిజేబిలిటీస్ వలన అతను డిసడ్వాంటేజెస్ ని పొందటం, సమాజంలో ప్రతికూలతల్ని పొందటంగా దీనికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. సిచ్యువేషన్ స్పెసిఫిక్ అంటే ఇది ఆ పరిస్థితికి సంబంధించినటువంటి లిమిటేషన్స్ గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా ఎంపైర్మెంట్, డిజేబిలిటీ, హ్యాండిక్యాప్ ని మనం డిఫైన్ చేయవచ్చు. ఎంపైర్మెంట్, డిజేబిలిటీ అండ్ హ్యాండిక్యాప్ ని మనం డిఫైన్ చేయవచ్చు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పటికీ ఫ్రమ్ 2015 2 times ఎగ్జామినేషన్ లో అడగటం జరిగింది. సో టాపిక్ చాలా చిన్నదిగానే కనిపిస్తుంది, కానీ ఇంపార్టెన్స్ అనేది ఈ టాపిక్ కి ఉందని చెప్పవచ్చు మనం. కాబట్టి కాన్సెప్ట్ ఆఫ్ ఇంపైర్మెంట్, డిజేబిలిటీ అండ్ హ్యాండిక్యాప్, ఈ మూడిటి యొక్క నిర్వచనాలు, వాటి మధ్య ఉన్నటువంటి రిలేషను, వాటిని ఏ లెవెల్లో ఏ విధంగా మనం కన్సిడర్ చేస్తాము అనేది తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సింది. సో ఈ చార్ట్ టోటల్ గా ఈ 3 అంశాలకు సంబంధించి డిస్కషన్స్ ని క్లియర్ పిక్చర్ మీకు అందజేయటం జరుగుతుంది. ఓకే, సో ఇది 1.2 ఇంపైర్మెంట్, డిజేబిలిటీ అండ్ హ్యాండిక్యాప్. Okay student, in the next class we move on to the concept special education, integrated education and mainstreaming education. Okay, ఈ కాన్సెప్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, మెయిన్ స్ట్రీమింగ్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వీటిలో ఆల్రెడీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి మనం డిస్కస్ చేసాం కాబట్టి స్పెసిఫిక్ గా స్పెషల్ ఎడ్యుకేషన్, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, మెయిన్ స్ట్రీమింగ్, ఈ 3 అంశాలని చర్చించుకుందాం. సో ఈ 3 అంశాలు చర్చించుకున్నప్పుడు ఈ డిఫరెన్స్ అనేది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కి వీటికి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసి వీటిలో ఏది బెస్ట్ ప్రాక్టీస్ అనేది కూడా మనం డిసైడ్ చేయగలిగి ఉంటాము. ఓకే, ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. ప్లీజ్ టేక్ కేర్.